అందరికీ నమస్కారం. టీవీ9 న్యూస్ ఛానల్లో ఒక వీడియో అయితే వచ్చింది. అది చూసి గమనించి మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. గడ్డి మందు చంపేస్తుంది బాబోయ్ అని థంబ్నెయిల్ పెట్టేసి ఈ విధంగా అయితే న్యూస్ అయితే చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదే మందు పారాక్వైట్ డైక్లోరైడ్, ఓకే అండి, 24% ఎస్ఎల్ అని. ఈ మందు వచ్చేసి ఎమర్జెన్సీ గడ్డి మందు అని పిలుస్తాం మేము. ఈ మందు మేము వాడేది దేనికంటే రైతులు వాడేది కాలువలకు, అలాగే వరాలు గినాలకు, ఇక బీడు భూములకు అక్కడైతే ఈ మందు అయితే పిచికారీ చేస్తారు. పంటల మీద అంటే ఆకుల మీద ఎక్కడే కానీ ఈ మందు ఎప్పుడు కూడా పిచికారీ అయితే చేయరు, తెలుసుకోండి. ఇది వచ్చేసి పారాక్వైట్ డైక్లోరైడ్, ఈ మందు గురించి అయితే తెలియజేశారు. అలాగే ఇక్కడ కూడా ఒకసారి చూసుకుంటే ఇది వచ్చేసి గ్లైఫోసైట్ 41% ఎస్ఎల్, పౌండ్ ఆఫ్ కంపెనీ చూడండి. అలాగే హెర్బిసైడ్ కూడా ఉంది చూడండి. అలాగే ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవచ్చు, ఇది కూడా గ్లైఫోసైట్, ఓకే అండి. ఈ గ్లైఫోసైట్ మందు, అలాగే ఇది కూడా ఈ గ్లైఫోసైట్ మందు వచ్చేసి ఇప్పుడు ఇది కూడా గడ్డి మందే. ఇంకా గనాలకు కానీ కాలువలకు కానీ బీడు భూములకు కానీ ఈ మందు అయితే పిచికారీ చేస్తుంటారు. ఇది కూడా చూడండి, ఈ మందు వచ్చేసి ఈ మందు పిచికారీ చేస్తే సుమారుగా ఒక వారం రోజుల తర్వాత నుండి కనపడుతుంది గడ్డి చనిపోవడము, లేదంటే 4 రోజులు పూర్తి అయిన తర్వాత నుండి ఆ గడ్డి చనిపోవడము జరుగుతుంది. అంత లేటుగా చనిపోతూ సుమారుగా మళ్ళా నెల రోజుల వరకు గడ్డి మొలకలైతే రావు. అంతవరకు అయితే పనిచేస్తున్న తర్వాత మళ్ళీ 4 రోజులు దాని తర్వాత అయితే మళ్ళీ మొలకలు అయితే వస్తుంది ఈ మందు గ్లైఫోసైట్ మందు పిచికారీ చేస్తే. అలాగే పారాక్వైట్ డైక్లోరైడ్ ఈ మందు పిచికారీ చేస్తే ఇప్పుడు ఉదయము పిచికారీ చేస్తే 9 గంటలకు, ఆ విధంగా 24 గంటల కల్లా దాని పని అయితే చూపించేస్తుంది. ఈ మందు పిచికారీ చేసిన తర్వాత గడ్డి అయితే చనిపోవడము, కుమిలిపోవడము, ఇంకా ఎండిపోవడము ఈ విధంగా అయితే కనపడుతుంది. పని అయితే బాగా చేస్తాయి ఈ మందులు. కానీ మేము కేవలము కాలువలకు గినాలకు దానికే మందు పిచికారీ అయితే చేస్తాము. దీనికంటే ముందు గ్లైసల్ కంపెనీ మందు అనేసి, అది గ్లైఫోసైట్ మందే. ఈ కంపెనీ మందు ఇది వచ్చేసి బ్యాన్ చేశారనేసి తెలుసు, అది దొరకదు. మామూలుగా అయితే కర్ణాటకలో అయితే దొరుకుతుంది, 5 లీటర్ బాటిల్ అలాగైతే దొరుకుతాయి. తెచ్చుకొని మందు పిచికారీ అయితే చేస్తుంటాము. ఇక బీడు భూముల్లో, కాలువల్లో, ఇక గెనాల్లో ఎక్కువగా గడ్డి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు వరి పంట పండిస్తాము, తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఈ విధంగా బీడు పెట్టేసి మళ్ళీ వేరే పంట పండిస్తాం కదా సోడు నెలల్లో. ఇక లేదు అనుకుంటే జిలుగా వేసి ఆ విధంగా చేస్తాము. మళ్ళీ తర్వాత కేవలం నీళ్లు పెడుతుంటాము, జిలుగా కానీ ఆ జనం కానీ. ఇక కాలువలకు గినాలకు ఇప్పుడు శుభ్రం చేసేటప్పుడు, టిల్లర్ కొట్టేటప్పుడు, అప్పుడు ఇది ఉన్నప్పుడు, ఈ వరి పంట పండించేటప్పుడు తర్వాత ఈ మందు పిచికారీ చేసేసి, ఓకేనా, ఈ మందైనా ఆ మందైనా పిచికారీ చేసేసి ఇంకా కాలువలు గినాలు ఇవన్నీ కూడా చెక్కడం అయితే జరుగుతుంది. అలా చనిపోయిన తర్వాత చిక్కి వేస్తే ఇంకా మనము లోపల వేస్తాం కదా, టిల్లర్ కొట్టేసేటప్పుడు ఆ గడ్డి అయితే మొలకలు రావు. అదే పచ్చి గడ్డి అయితే ఇప్పుడు గినాలకు పచ్చి గడ్డి అలాగే ఉంటుంది. ఇంకా కట్ చేసి ఇంకా ఈ విధంగా చేస్తే ఆ గడ్డి మొత్తము మళ్ళీ మొలకలు అయితే వచ్చేస్తాయి. అందుకనేసి ఈ మందులు పిచికారీ చేసిన తర్వాత, ఓకేనా, తర్వాత గినాలు అయితే చెక్కేస్తాము. అలా చేయడము మంచిదనేసి అందరికీ తెలుసు. ఇంకా ఇప్పుడు వరి పంట పండిస్తుంటాము, ఇప్పుడు పశువులు లేవు, ఓకేనా. ఇది మనము గడ్డి ఇంకా కొడవలు తీసుకొని కోస్తూ ఉండాలి. ఒక నెల రోజుల తర్వాత ఏ విధంగా నెల రోజుల తర్వాత ఇప్పుడు 3 ఎకరాల వరకు నువ్వు పండిస్తుంటావు. ఆ విధంగా గినాలకు ఇంకా చుట్టూ ఇంకా కోస్తూ ఉండాలి, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మేము ఈ మందులు తీసుకొచ్చేసి, ఓకేనా, కలుపుకొని ఇక 1 లీటరు ఈ విధంగా 7 డ్రమ్ములు 8 డ్రమ్ములు 10 డ్రమ్ములు ఏ విధంగా ఆ విధంగా అయితే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మందు పిచికారీ అయితే చేస్తుంటారు. ఆ విధంగా పిచికారీ చేసేస్తుంటాము నెలకు ఒకసారి, ఈ విధంగా 40 రోజులకు ఒకసారి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తము చనిపోయి ఇక మనకు వరి పంట పండిస్తున్నాము కదా, ఇక ఎలుకలు బొక్కలు పెట్టడము, ఇంకా ఇవన్నీ కూడా ఏదైనా ఉంటాయి కదా, బొక్కలు పెట్టడము, ఇవన్నీ కూడా మనకు ఒకవేళ బొక్కలు ఉంటే మనకు కనపడిపోతాయి. లేదంటే మనము ఈ విధంగా గడ్డి కోసుకుంటూ కూర్చుంటుంటే ఒక్కొక్కసారి 1 నెల అయితే కోస్తాడో, 1 నెల తర్వాత మళ్ళీ కోయడో, ఆ విధంగా మళ్ళీ బొక్కలు పడుతుంటాయి. తిరగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, గడ్డి పడిపోయి. అలాగే పాములు కూడా తిరుగుతుంటాయి గెనాల మీద, అప్పుడు చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది.
బ్యాన్ చేస్తే మంచిదే కాదనము. కానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారనేసి చెప్తున్నారు. ఆత్మహత్యలు అంటే ముఖ్యంగా అది ఆత్మహత్యలు అయితే చూడండి, ఈ మందు అనే కాదు, ఏ మందు తాగినా కూడా చనిపోతారు. ఈ మందు అనే కాదు, ఇప్పుడు మీకు ఇది కూడా గడ్డి మందే, ఆక్సిగోల్డ్, ఆక్సికల్లు ఈ విధంగా చెప్తుంటారు, పిలుస్తుంటారు. చూడండి, ఈ మందే అని కాదు, పారాక్వాట్ డైక్లోరైడ్ కానీ ఇంకా గ్లైఫోసైడ్ కానీ ఇంకా ఆ మందు కానీ అలాగే డైమెథేట్ ఈ మందు టఫ్గర్ రోగర్ అని పిలుస్తుంటారు. ఓకేనా, ఇన్సెక్టిసైడ్. ఈ మందు తాగినా కూడా చనిపోతారు, ఏ మందు తాగినా కూడా చనిపోతారు. ఇది వచ్చేసి హెక్సాకోనజోల్, చూడండి సిస్టమిక్ ఫంగిసైడ్. ఈ విధంగా హెర్బిసైడు, ఇన్సెక్టిసైడు, అలాగే కంటాక్ట్ ఫంగిసైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రొఫెనోఫాస్ ఇన్సెక్టిసైడ్, దోమలకు సంబంధించింది, పురుగులకు సంబంధించింది, అలాగే తెగులకు సంబంధించింది. ఈ విధంగా గడ్డి మందులు ఇవన్నీ కూడా ఒకసారి గడ్డి మందు అంటే మందులు ఫెర్టిలైజర్ షాప్లో ఇంకా పెస్టిసైడ్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ కాడ మందులు అమ్మే వాళ్ళ దగ్గర ఒకసారి మేము ఒక బోర్డు అయితే రాసి పెట్టి ఉంటారు. ఆ బోర్డులో ఒకసారి చూసుకుంటే సుమారుగా 23 పేర్ల వరకు అయితే ఉంటాయి అనుకుంటాను. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా, ఆ విధంగా ఇంకా అసిటామిప్రిడ్ ఇవన్నీ ఇంకా చాలా అయితే ఉంటాయి. ఆ విధంగా పౌడర్కు సంబంధించిన అవి కూడా ఉన్నాయి, మ్యాంగో జబ్బు ఇవి కూడా ఉన్నాయి, పౌడర్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఏ మందు తాగినా కూడా చనిపోతారు. ఎందుకు అంటే ఇప్పుడు రైతులు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. వ్యవసాయము ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయము మన చేతుల్లో ఏముండదు, మనం చేయాల్సినవన్నీ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనకు కూడా గాలివానలు వచ్చేసి మొత్తము నేల మీద పడిపోవడం, నేల మీద పడిపోయి ఈ విధంగా మళ్ళీ వర్షాలు ఇంకా పడితే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇంకా తెగులు వచ్చేసి ఇవన్నీ ఇంకా ధరలు లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. రైతుల పరిస్థితి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఏ మందు తాగినా కూడా చనిపోతారు. ఓకేనా, ఒకవేళ మందు తాగిన తర్వాత ఒకవేళ 2 రోజులు 3 రోజులు బతికే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఎంత లేదంటూ కూడా మనిషి అయితే ఒక వారం తర్వాత అయినా కూడా 5 రోజుల తర్వాత అయినా కూడా మనిషి అయితే చనిపోతాడు. మందులు అయితే ఎప్పుడు కూడా తాగకూడదు. ఇప్పుడు ఈ మందులు పారాక్వాట్ డైక్లోరైడ్ మందు ఎప్పుడు కూడా ఈ విధంగా పైకి ఎత్తేసి అయితే కొట్టరు, కేవలం కిందనే కొడతారు. అవి ఎప్పుడు అసలు మూతి మీద కూడా పడదు. ఆ విధంగా ఈ మందులు ఇప్పుడు నేను ఇక్కడ టఫ్గరు ఇవన్నీ డైమెథేట్, హెక్సాకోనజోల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ పంటల మీద ఇప్పుడు వరి పంట మీద కొడతారు, అప్పుడు గాలి మీద కూడా వస్తుంటుంది. కానీ ఒక్కొక్క మందు వచ్చేసి కొట్టినప్పుడు పరిశ్రమ అయితే పట్టిపోతుంది, వెంటనే పరిశ్రమ అయితే పడుతుంది. ఒక్కొక్క మందు వచ్చేసి మూతి మీద పడినప్పుడు ఏమవుతుందంటే చుమ్ 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 అని ఉంటుంది. ఆ విధంగా సుమారుగా ఒక 12 గంటలు లేదంటే 24 గంటలు కూడా ఉంటుంది ఒక్కొక్క మందు ఆ విధంగా పడిపోయినప్పుడు. ఒక్కొక్క మందు ఆ విధంగా ఉంటుంది, ఒక్కొక్క మందు అయితే అస్సలు ఏముండదు. ఇప్పుడు మందు పిచికారి నేను కూడా చేశాను. ఓకేనా, చేసుకున్నప్పుడు నేను కూడా చేశాను, ఇక చేపించుకున్నప్పుడు కూడా చేపించుకున్నాను ఇతరుల చేత. వాళ్ళు కూడా సుమారుగా 50 బిందెల వరకు ఒకరే చేసిపోతారు. 50 బిందెల వరకు. ఇక్కడ 3 ఎకరాలు 30 బిందెలు, ఆడ 30 డ్రమ్ములు, ఆడ 20 డ్రమ్ములు, ఆడ 10 డ్రమ్ములు, ఈ విధంగా పనులు ఉన్నప్పుడు ముందు పిచికారీ చేసేటప్పుడు రైతులు వాళ్ళకు పిలిపించుకొని చేస్తుంటారు. 50 డ్రమ్ములు కూడా చేసిపోతుంటారు. వరి పంటలు కానీ ఇంకా ఇతర పంటలు కానీ ఈ విధంగా ఒకే రోజు 50 డ్రమ్ములు కూడా చేసిపోతారు. ఇంకా తెల్లవారుజామున 8 గంటలకు వచ్చేసి 1 గంటకు 1:30 గంట వరకు ఆ విధంగా చేసిపోతుంటారు. ఈ విధంగా డ్రమ్ముకు అంతబట్టి అయితే ఉంటుంది. వరి పంటలో ఒక రకంగా ఉంటుంది, అలాగే పత్తి పంట కానీ వేరుశనగ కానీ ఆ పంటలో అయితే ఒక రకంగా అయితే ఉంటుంది ఒక డ్రమ్ముకు. ఒక్కొక్కసారి మేమే మందు పిచికారి అయితే చేసుకుంటాం. ఈ విధంగా ఏ మందు తాగినా కూడా చనిపోతారు అనేసి చెప్తున్నాను. ఈ మందు అని కాదు, ఆ మందు అని కాదు. ఓకే అండి, చూశారు కదా, బ్యాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ రైతు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడతాడు. ఇంకా కాలువలు, గినాలు, బీడు భూముల్లో, కట్వల్లో ఎంత గలీజుగుంటుందంటే అంత గలీజుగుంటుంది. ఇక కాలువలకు ఇక గడ్డి మందు కొట్టకపోతే ఇక కేవలం కాలువలకు, గినాలకు ఇంకా పాములు తిరగడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కరైతే తీగలు ఉన్నటువంటి ఇంకా గుబ్బాకు ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు చేతులకు నవ్వు అయితే ఉంటుంది. ఒక్కొక్క గడ్డి జాతులు ఉంటాయి, గుబ్బాకు ఇవన్నీ కూడా, వయ్యారి బామ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి వచ్చేసి నవ్వు అయితే ఉంటాయి. ఆ విధంగా కూడా ఉంటాయి. అందుకనేసి మేము కేవలము ఈ విధంగా అయితే చేసుకుంటుంటాము. బ్యాటరీ డ్రమ్ము స్ప్రేయర్ తీసుకొని
ఓకేనా. చిన్నది ఈ విధంగా ఎలాంటిదైనా లేదంటే అలా అక్కడ కనపడుతుంది చూడే అదైనా తీసుకొని కేవలము కాలువలకు గినాలకు అయితే చూస్తుంటాము. తప్పకుండా చేసుకుంటుండాలి. ఇంకా ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది చూడండి, వయ్యారి బామ ఇదంతా గడ్డి ఉంది చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడైతే చేస్తుంటాము. ఇంకా శుభ్రం అయితే చేసుకుంటుండాలి. లేదంటే ఇంకా గలీజ్గుంటే తప్పకుండా పాములు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి కదా, అందుకనేసి దాని మీదే చేసుకుంటాం. కానీ పంటల మీద అయితే ఎప్పుడు కూడా చేయము. ఒకవేళ చేస్తాము కానీ ఇప్పుడు పసుపు పంట అయితే విత్తనము వేసేసినప్పుడు ఆ విత్తనము రావడం కోసము సుమారుగా 20 రోజుల సమయం అయితే పడుతుంది. ఆ విధంగా 10 రోజుల తర్వాత ఏం చేస్తాము అంటే ఒకవేళ చిన్న చిన్న మొలకలు ఈ విధంగా గడ్డి ఏమైనా పడి ఉంటే నీళ్ళు తడి అయితే కట్టేస్తాము. విత్తనము వేసేసిన తర్వాత ఆ విధంగా మాను తోలేసి ఇంకా గినాలు తోలేసి ఆ విధంగా చేసినప్పుడు 10 రోజుల తర్వాత లేదంటే ఒక 12 రోజుల తర్వాత ఆ విధంగా సమయం అయితే మొలకలు రావడం కోసము సమయం తీసుకుంటే అప్పుడు కూడా చేసేస్తాం. కానీ ఆకులు వచ్చినప్పుడు పంటల మీద అయితే ఎప్పుడు కూడా మందు పిచికారి అయితే చేయరు. ఈ గడ్డి మందులు ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. నాకు తెలిసింది ఇవే తీసుకుంటాను. ఈ విధంగా ఈ మందు తీసుకొచ్చినప్పుడు ఓకేనా, ఈ మందు అయితే తీసుకొని ఇవి 2 కలుపుకొని అయితే వేసుకుంటారు. లేదు ఈ 3 కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇవి ఓకేనా, మనము ఎంత వాడుకోవాలనుకుంటే అంత కలుపుకొని ఈ 3 కూడా కలుపుకొని గడ్డి ఎక్కువ ఉంటే ఈ 3 కూడా కలుపుకొని వాడుకుంటే మొత్తం చనిపోయి చాలా లేట్గా మొలకలు అయితే వస్తాయి. ఈ విధంగా కేవలం పారాక్వాట్ డైక్లోరైడ్ ఇదే మందు పిచికారీ చేస్తే మళ్ళీ త్వరగా వచ్చేస్తుంది. మొలకలు అయితే త్వరగా వచ్చేస్తాయి. ఒక 20 రోజుల కల్లా 14 రోజుల తర్వాత మళ్ళీ చిన్నగా మెల్లగా మొలకలు వచ్చేస్తాయి. చనిపోవడమేమో చాలా త్వరగా చనిపోతుంది. 3 రోజులు కూడా చనిపోతుంది. ఇంకా ఏమంటే ఎక్కువగా బాగా మందు అయితే పిచికారీ చేయాలి. అలాగే కొన్ని గడ్డి జాతులు అయితే చనిపోవు ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ కుట్టడం వల్ల. ఈ విధంగా ధర తక్కువ దొరుకుతుందనేసి చేసుకుంటున్నారు అనేసి ఏమి కాదు. కేవలము ఇలాంటి మందులు, పురుగు మందులు, దోమ మందులు, ఇంకా తెగులు మందులు ఇవన్నీ ఉంటాయి కదా, అది కొడితే మాత్రము ఈ విధంగా పర్షము, ఇంకా తలనొప్పి, ఒక్కొక్కసారి ఈ విధంగా పర్షం పడినప్పుడు జ్వరము ఇవన్నీ కూడా వస్తుంటాయి. కేవలము తాగితే మాత్రము మనిషి అయితే మాత్రము తప్పకుండా చనిపోతారు. ఇంకొక విషయము మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఇంకా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో ఎక్కువగా వచ్చేసి కౌలు రైతులు ఉంటారు. ఇక 2వ స్థానము వచ్చేసి ప్రేమ వ్యవహారాలు. ఈ విధంగా ప్రేమించుకుంటుంటారు అనేసి ప్రేమించలేదని, వాడు ప్రేమించలేదని, వీడు ప్రేమించలేదని ఈ విధంగా అలాంటివి ఉంటాయి. ఇంకా 3వ స్థానం వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా 4వ స్థానము అంటే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఆత్మహత్య అయితే చేసుకుంటుంటారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ ఇళ్ళు కూడా చేసుకున్నారు అనారోగ్య సమస్యల వల్ల. ఈ విధంగా ఉంటాయి ఆత్మహత్యలు అయితే మాత్రము కౌలు రైతులు వాళ్ళలోనే ఎక్కువగా అయితే ఉంటాయి. ఇంకా 2వది వచ్చేసి ఈ విధంగా. ఓకే అండి, చెప్పాల్సిందైతే మొత్తము చెప్పాను. బ్యాన్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఏమి కాదు. ఒకవేళ ఈ విధంగా అయితే ఇబ్బందులు అయితే ఉంటాయి రైతులకు, దాని గురించి అయితే తెలియజేస్తాను. నేను ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఓకే అండి, చూశారు కదా. ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొకటి అయితే చెప్తాను, చూస్తుండండి, మీకే అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్.